వాళ్ళిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వారి కాపురానికి గుర్తుగా 20 ఏళ్ల పిల్లలున్నారు. అయినా ఏం జరిగిందో ఏందో తెలీదు. భర్త ఐలవేణి సంపత్ ఆయన లైబ్రరీలో స్వీపర్గా పనిచేస్తున్నాడు. భార్య చిన్న చితక పనులు చేస్తూ జీవితాన్ని నిలదీస్తుంది. ఈ క్రమంలో ప్రియుని మోజులో పడ్డటువంటి భార్య ప్రియునితో కలిసి యూట్యూబ్లో చూసిన తర్వాత భర్తకి చెవుల్లో పురుగుల మందు పోసి హతమార్చింది. ఇది కాస్త భర్త మిస్ అయిందని పోలీసులకి కంప్లైంట్ చేసింది. సుభాష్ నగర్ రైల్వే ట్రాక్ దగ్గర భర్త శవం కనుక్కున్న తర్వాత పోలీసులు విచారణ జరిపారు. అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఏంటి అని అడిగేసరికి ఆరా తీస్తే కూపీలాగితే డొంకంతా కదిలింది. దీనిలో భాగంగా అతని ఆమెకు సంబంధించిన ప్రియుడిని, మరొక వ్యక్తిని, భార్య రమాదేవిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ఇది కరీంనగర్లో ఉన్నటువంటి బుట్టిరాజరాం కాలనీలో మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇది ఇల్లు, వారికి సంబంధించినటువంటి నివాసం. ఇది అత్యంత దారుణంగా పాశవికంగా హతమార్చినటువంటి ఘటనని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఇద్దరు పిల్లలు, తల్లి, వాళ్ళు మాత్రమే ఉన్నారు ఆ కుటుంబంలో. ఏం జరిగిందో ఏందో తెలీదు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందని పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. ఏం జరుగుతుంది? భర్తలని భార్యలు అతి కిరాతకంగా హతమారుస్తున్నారు. మరి ఏమీ తెలియనట్టే మా భర్త మిస్ అయ్యాడని చెప్తున్నటువంటి పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.